ఇది విను. మీరు అమ్మాయిల్ని అమ్మాయిలాగానే చూడండి, బట్టలతో మీకు సంబంధం లేదు. అరే బయట ఎక్కడ చూసినా ఎందుకు అలా చేస్తారా, మీకు నార్మల్ గా ఉండొచ్చు కదా మీరు అని అబ్బాయిలకి ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేకపోయారు. వై? అది ఎందుకంటే మంచి క్వశ్చన్. అది నేను దొంగ మనసు మార్చే కన్నా ఇంటికి తాళం వేయడానికి నమ్ముతానండి. అది ఈజీ. ఓకే, నాకు నా చేతిలో ఉన్న పని ఇది. నా ఇంట్లో నా కూతురుకో, నా చెల్లికో, నా తల్లికో ఎవరికో అమ్మ తలుపులు సరిగ్గా వేసుకో, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, తలుపులు తీసుంటే ప్రాబ్లం అని చెప్పడం నాకు ఈజీ. బయట బోర్డు పెట్టి దొంగలారా దయచేసి ఆలోచించండి, నేను లేని టైంలో ఒంటరిగా ఉన్నారా మా అమ్మ జోలికి రాకుండా కష్టం. ఒక అనసూయ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా నాకు తెలుస్తుంటది. అంటే నాకంటే నా ఒకటికని కాదు, ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే రెండు టాపిక్ క్లబ్ చేసేస్తారు. అది చేయకూడదండి. మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా, బట్టల గురించి మాట్లాడుతున్నారా? స్వేచ్ఛలో బట్టలు కూడా ఉన్నాయి కానీ బట్టలే స్వేచ్ఛ కాదు. ఒక మంచి ఉద్దేశం ఉన్నవాళ్ళు ప్రెజెంటేషన్ లో రాంగ్ అయితే ఒక శివాజీ గారు అవుతారు, ఒక అనసూయ గారు అవుతారు. స్వేచ్ఛ అన్న ఎలిమెంట్ లో చాలా ఉంటాయండి. చదువు, మనం ఎంచుకునే రిలేషన్షిప్స్,